ఒక 11 సంవత్సరాల అమ్మాయికి ఒక 60 సంవత్సరాల ముసలోడితో పెళ్లి జరిగితే అసలు ఆ అమ్మాయి జీవితంలో ఏం జరిగింది అనేదే మన ఈ స్టోరీ. రష్మి అనే అమ్మాయికి చిన్న వయసులోనే ముసలి వయసు గల ఒక జమీందారునిచ్చి పెళ్లి చేస్తారు. అయితే సంవత్సరం తిరగకుండానే అతడు చనిపోతాడు. రష్మి చిన్న వయసులోనే విధవరాలు అవుతుంది. ఒంటరిగా గడుపుతున్న ఈమెకు ఇంట్లో పనివాడి మీద మనసు వెళ్తుంది. అయితే ఈ విషయం తెలుసుకున్న ఆమె అన్నయ్యలు అతన్ని చంపేస్తారు. అప్పటి నుండి ఒంటరిగానే మిగిలిపోతుంది రష్మి. రష్మికి తన నగలు పెట్టె అంటే చాలా ఇష్టం. ఎప్పుడూ వాటిని చూసుకుంటూ మురిసిపోతూ ఉంటుంది. చాలా సంవత్సరాలు గడిచిన తర్వాత రష్మికి కూడా ముసలి వయసు వస్తుంది. తన తమ్ముడు కొడుక్కి సుమలత అనే అమ్మాయితో పెళ్లి చేస్తారు. ఇంతలోనే రష్మి నిద్రలోనే చనిపోతుంది. ఆమె ఆత్మ నగల పెట్టిని వదిలి వెళ్ళలేక అక్కడే ఉంటుంది. వాటిని సుమలతకు ఇచ్చి భద్రంగా చూసుకోమని చెప్తుంది. సుమలతకు మాత్రమే కనిపిస్తూ నగల పెట్టి జోలికి ఎవరూ రాకుండా రక్షించుకుంటూ అక్కడే ఉంటుంది రష్మి ఆత్మ. ఒకరోజు సుమలత నగల పెట్టిలోని కొన్ని నగలు తీసుకొని శారీ బిజినెస్ చేస్తుంది. ఇది చూసి రష్మి ఆత్మ కోప్పడుతుంది. అయితే కొద్ది రోజుల్లోనే తిరిగి నగలను తీసుకొస్తానని మాట ఇస్తుంది సుమలత రష్మికి. బిజినెస్ బాగా జరగడంతో తాకట్టు పెట్టిన నగలు తీసుకొని మళ్ళీ వస్తుంది. అప్పుడు రష్మి ఆత్మ సంతోషిస్తుంది. సుమలత కూతురు ఒక అబ్బాయిని ప్రేమిస్తుంది. ఆమెతో పెళ్లికి కుటుంబ సభ్యులు ఒప్పుకోకపోవడంతో ఎటైనా వెళ్ళిపోవాలనుకుంటుంది సుమలత కూతురు. అప్పుడు రష్మి ఆత్మ సుమలతకి సహాయం చేస్తుందా లేదా రష్మి ఆత్మ ఆ నగలను విడిచిపెట్టి వెళ్ళిపోతుందా? మరి ఎవరికైనా రష్మి ఆత్మతో ప్రాబ్లమ్స్ వస్తాయా? ఈ విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే మీరు ఈ ఫుల్ మూవీ చూసేయండి. ఈ మూవీ నేమ్ గోయానార్ బోక్ షో.